దందాలు చేయటం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయటం, ఇది ఏపీ దుస్థితి. పచ్చని పల్లెల్లో మట్టిని బుక్కేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాదు, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు పచ్చనేతలు. రాత్రి పగలు వందలాది లారీల్లో మట్టిని తరలించేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని చీకట్లో గుద్దుకుంటూ పోతూ వారి ప్రాణాలను తీస్తోంది మట్టి మాఫియా. కూటమి నేతల అరాచకాలకు అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా మట్టి అక్రమ రవాణా ఓ యువకుని బలిగొనగా మరొకరిని గాయాల పాలు చేసింది. ఆదివారం రాత్రి కోరుకొండ మండలం జంబుపట్నంలో మట్టిని తరలిస్తున్న టిప్పర్ ఢీకొనడంతో నర్సాపురానికి చెందిన నొక్కి రాజీవ్ వర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన సలారు విక్కీ అనే యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనతో రాజీవ్ వర్మ కుటుంబం రోడ్డున పడింది. దీంతో న్యాయం కోరుతూ కోరుకొండలో ప్రధాన రహదారిపై మృతదేహంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి జులుం ప్రదర్శించారు. వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలిచారు. రాత్రంతా ఆందోళన కొనసాగించారు. ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలతో ప్రయత్నించినప్పటికీ జక్కంపూడి తగ్గలేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. దీంతో 12 గంటల పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఉదయం ఈ ఆందోళన ప్రభావం జిల్లా అంతటా విస్తరించే ఛాయలు కనిపించడంతో పోలీసులు చర్చలకు దిగివచ్చారు. ఆందోళనకారులు మృతుడి కుటుంబానికి నష్టపరిహారంగా 20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయగా 15 లక్షలు ఇచ్చేందుకు, గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సలారు విక్కీకి 3 లక్షలు చెల్లించేందుకు మట్టి రవాణాదారు అంగీకరించాడు. ఇదే సమయంలో ఆందోళనకారులకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన వంతు సాయంగా 4 లక్షలు బాధితులకు అందజేస్తానని హామీ ఇచ్చారు. కోరుకొండ సీఐ ఎస్వీఎస్ మూర్తి లక్ష ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. ఎవరైతే ఈ మాఫియా నడిపిస్తా ఉన్నాడో స్థానిక శాసనసభ్యుడు, అతనే పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి ఆడవాళ్ళు ఎవరైతే స్వచ్ఛందంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేయిజాచి సాయం చేయండి అని చెప్పని అడిగితే ముసలి వాళ్ళని, ఆడవాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి పాపం ఒక పెద్ద ఆవిడ కాలు కూడా ఇరిగిపోయింది. అంటే వీళ్ళ కనికరం లేదా అని చెప్పని అడుగుతా ఉన్నా. దోచుకోవటమే పనిగా పెట్టుకున్న కూటమి నేతలు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, మట్టి దందాలతో రెచ్చిపోతోంది ఎల్లో మాఫియా. అధికారులు కూడా పచ్చ నేతలకే కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.